పసుపు పండించే రైతన్నలకు కష్టకాలం దాపురించింది. ఒకవైపు పంట సాగుకు పెరుగుతున్న పెట్టుబడులు, మరోవైపు మద్దతు ధర అందక దిగులు చెందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పసుపు రైతులు ఇతర పంటలను సాగు చేసుకుంటున్నారు. పసుపు ఎక్కువగా పండించే నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో పసుపు పంట సాగు విస్తీర్ణం భారీ స్థాయిలో పడిపోయింది. నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. గత కొన్నేళ్లుగా పసుపు పంటకు ఆశించిన ధర రాకపోవడంతో అన్నదాతలు సాగును తగ్గించారు. ఏడు కొంతమేర ధర పెరిగినా వేసిన పంటకు తగినంత దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఎక్కువగా పడటంతో పాటు కొన్ని రకాల చీడలతో పసుపు పంట వేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏడు పంట పెట్టుబడులు పెరుగుతున్నా మద్దతు ధర పెరగటం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పసుపు పంటను పండిస్తారు. దాదాపు 3 తరాలుగా పసుపు సాగు చేస్తున్న రైతు కుటుంబాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఒక్కో ఏడాది పంట దిగుబడి లేక మద్దతు ధర అందక నష్టాలొచ్చినా మరో ఏడాదైనా పసుపు పంటకు గిట్టుబాటు ధర వస్తుందన్న ఆశతో పంటను పండించే అన్నదాతలు ఎంతో మంది ఉన్నారు. గతంలో ఈ ప్రాంతంలో 50 నుంచి 60 వేల ఎకరాల్లో పసుపు సాగయ్యేది. గత కొన్నేళ్లుగా మద్దతు ధర తగ్గటం, పంట సాగు పెట్టుబడులు పెరగటంతో సాగు విస్తీర్ణం తగ్గిస్తూ వస్తున్నారు. గతంలో 10 ఎకరాల్లో పసుపు సాగు చేసిన రైతులు ఇప్పుడు 1-2 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. గత 3 ఏళ్లుగా ధరలు తగ్గటంతో కొంతమంది రైతులు సాగును తగ్గించగా మరికొందరు ఇతర పంటలు పండిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం వరకు 50,000 ఎకరాల్లో పసుపు పంట సాగైతే ఈ ఏడాది కేవలం 19,000 ఎకరాలకే పసుపు పంట సాగు పరిమితమైంది. నిజానికి ఇతర పంటల కంటే వాణిజ్య పంట అయిన పసుపు సాగుకు పెట్టుబడులు కూడా భారీగానే ఉన్నాయి. మరోవైపు పెరుగుతున్న ధరలతో ప్రతి ఏడు పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. 6 కాలం కష్టపడి పెట్టుబడులు పెట్టి పండిస్తే కనీసం మద్దతు ధర రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1 ఎకరం భూమిలో పసుపు పంటను పండించాలంటే 80,000 నుంచి 1,20,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. పంట వేసే సమయంలో చేసే మట్టి మసువు నుంచి విత్తనాలు, ఎరువులు, మందులు, ఇతర పనుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. 1 ఎకరం భూమిలో పసుపు తవ్వటం కోసం కూలీలకే 10 నుంచి 16,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. 1 ఎకరాకు దాదాపు 20 నుంచి 25 క్వింటాల మధ్యనే పంట దిగుబడి వస్తుందని, క్వింటా ధర 5,000 నుంచి 6,500 రూపాయల మధ్యనే ఉండడంతో ఆశించిన లాభాలు రావటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి క్వింటా పసుపు ధర 8,000 రూపాయలకు చేరినా లాభాలు మాత్రం రావటం లేదంటున్నారు. పెట్టుబడులు పెరగకపోవడంతో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోవటం, ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టు బోనస్లు ఇవ్వకపోవడంతో పసుపు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెట్టుబడులు అధికం, లాభాలు తగ్గటంతో రైతులు ఏకంగా పసుపు పంట సాగునే తగ్గించేస్తున్నారు. నిజానికి పసుపు పంటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీగా డిమాండ్ ఉంది. గత 6 నెలలుగా ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్ యార్డులో క్వింటా పసుపు ధర 8,500 నుంచి 11,500 రూపాయల మధ్య కొనసాగుతోంది. ఒక్కోసారి క్వింటా పసుపు ధర 12,000 రూపాయల ధర కూడా పలుకుతోంది. గడిచిన వారం రోజులుగా మార్కెట్కు కొత్త పసుపు కూడా వస్తోంది. రైతులు తమ దగ్గర నిల్వ ఉన్న పసుపుతో పాటు కొత్త పంటను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి అంతగా లేదని, మద్దతు ధర లభిస్తే నష్టాల నుంచైనా బయటపడతామని రైతులు చెప్తున్నారు. పసుపు 15,000 ఉంటేనే మద్దతు ధర మంచిగా ఉంటుంది. పసుపు ఇయ్యోడు పసుపు లేవు, ఏం లేవు, తక్కువ పంట సుగా తక్కువ పెట్టినాం. పంట సుగా ఇది ధరలు లేకనే పంట తక్కువ పెట్టినాం. ధరలు లేకనే కుంటలు ఏమంట ఇప్పుడు 10 ఏళ్ళది, ఇప్పుడు 15 ఏళ్ళు ఉంటేనే రైతుకు ఫాయిదా ఉంటుంది. పసుపు పెట్టుకు లాభం ఏం లేదు, బాగా ఖర్చు ఎక్కువ అవుతుంది, పంట తక్కువ వస్తుంది. వర్షాల గురించి ధరలు కూడా లేవు. 10,000, 15,000, 12,000 ధరలు ఉంటేనే 15,000 దాకా ఉంటేనే మాకు ఏమైనా గిట్టుబాటు అవుతుంది. 5,000, 6,000, 7,000 అయితే మాకు గిట్టుబాటు కాదు. దాని శాతం పసుపు కూడా తక్కువ చేసేసారు. పెట్టుడు ధర మంచిగా ఉంటే కొంత ఎక్కువ పెడుతున్నారు. ఆ పెట్టిన దానికన్నా కూడా రోగాలు ఎక్కువ వచ్చినాయి వర్షాలకు. పంట పెట్టుబడుల నుంచి మద్దతు ధర వరకు పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్న అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పసుపు రైతులకు పలు ప్రత్యేక హామీలనిచ్చింది. వాటిల్లో ముఖ్యమైన పసుపు పంట మద్దతు ధర క్వింటాల్కు 15,000 రూపాయలు వెంటనే అమల్లోకి తేవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అటు బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కూడా పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు
పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటే మళ్లీ పసుపు సాగు పెరిగే అవకాశం ఉందని రైతులు చెప్తున్నారు.